రోజు మన బ్లాగ్ ఏంటంటే ఫేషియల్ గురించి. ఇట్స్ లాక్స్ అస్థెటిక్స్ క్లినిక్ అని చెప్పేసి మన కొండాపూర్లో ఉంది. లిటరల్ గా ఇలాంటి ప్లేస్ ఉంటే ఎంత బాగుందో. ఇది ఒక సెషన్ వాళ్ళ ట్రీట్మెంట్ రూమ్ అంట. సో మన డాక్టర్ ని కలుద్దామా? హలో, చూడండి ఎంత బాగుందో మా డాక్టర్. సో ఫైర్ అండ్ ఐస్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇట్స్ అ మెడి ఫేషియల్, రైట్? కంపల్సరీ మన స్కిన్ బాగుండాలి అంటే డైలీ మనము క్లెన్జింగ్ చేసుకోవాలి అని. సో ఇప్పుడే మాస్క్ అప్లై చేశారు. ఆల్రెడీ ఇంకొక సిరం పెట్టారు, ఇప్పుడు ఇది సెకండ్ సిరమ్. ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహానటి లావణ్య. ఈ రోజు మన బ్లాగ్ దేని గురించో తెలుసా అండి? అబ్బా, ఈ వ్లాగ్స్ బయట చేసి కొన్ని వ్లాగ్స్ నేను ఎండల్లో చేసి 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 ఈ షూటింగ్లు ఈ మేకప్ ఇలా అన్ని చేసి 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 నా ఫేస్ చాలా టాన్ అయిపోయింది అండ్ డల్ అయిపోయింది. అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. అందుకనే ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే ఫేషియల్ గురించి. ఎస్, అల్లటప్ప ఫేషియల్ కాదండి, సెలబ్రిటీస్ చేసుకునే ఫేషియల్. అంటే సినిమాలో పెద్ద పెద్ద హీరోయిన్స్, హీరోలు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చేసుకునే ఫేషియల్ అది నేను చేయించుకుందామని చెప్పేసి ఎక్కడికి వచ్చానో తెలుసా? ఎస్, ఇట్స్ లాక్స్ అస్థెటిక్స్ క్లినిక్ అని చెప్పేసి మన కొండాపూర్లో ఉంది. సో వీళ్ళ దగ్గర స్కిన్ అండ్ హెయిర్ రెండిటికి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే మనకి ఒకవేళ హెయిర్కి సంబంధించి హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కానివ్వండి, లేకపోతే పిఆర్పీస్ కానివ్వండి, లేకపోతే ఇంకా బోల్డ్ అని నాకు తెలిసిన పేర్లు ఏవో చెప్తున్నాను. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మనం అక్కడ డాక్టర్తో మాట్లాడదాము. అండ్ అంతేకాదండి, హెయిర్కి సంబంధించి కాకుండా యాజ్ ఐ సెడ్ ఫేస్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి కూడా వీళ్ళ దగ్గర యూనిక్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఒక్కసారి మీరు అలా వీళ్ళ అట్మాస్ఫియర్ చూద్దాం, అంబియన్స్ చూద్దాం పదండి. అసలు ఇది క్లినిక్ లాగా ఉందా? నో, ఇట్స్ 5 స్టార్ హోటల్. లిటరల్గా ఇలాంటి ప్లేస్ ఉంటే ఎంత బాగుందో. ఇది ఒక సెషన్ వాళ్ళ ట్రీట్మెంట్ రూమ్ అంట. అసలు ఎంత లగ్జరీగా ఉంది. నేను ఈ మధ్య కాలంలో ఇంత లగ్జరీ ప్లేస్ చూడడం, అంటే క్లినిక్స్ కూడా ఇంత గ్రాండ్గా, ఇంత క్లాసీగా ఉండడం అనేది ఐఎమ్ లైక్ సర్ప్రైజ్. నా కళ్ళు అయితే ఇలా చెదిరిపోయాయి. ఒక్కసారి అంబియన్స్ అలా చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నిజంగా చాలా లగ్జరీగా ఉంది ఈ ప్లేస్. సో ఈ ప్లేస్ మళ్ళీ అనుకోవచ్చు, అబ్బా ఏంటి సెలబ్రిటీసే అంటున్నారు, సెలబ్రిటీస్కే ఉంటుందేమో, మళ్ళీ వాట్ అబౌట్ ద నార్మల్ ఆడియన్స్ అని. అలా ఏం లేదు, ప్రతి ఒక్కరు అఫోర్డబుల్ ప్రైసెస్లో చేయించుకోవచ్చు అనే జనరల్గా, అంటే ఎవరైనా సరే ఈజీగా అఫోర్డబుల్ చేయగలిగే అన్న ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ కంప్లీట్ వీళ్ళ టెక్నాలజీ అంతా కూడా, ఎవరైతే మన డాక్టర్ ఉన్నారో తను ఫారెన్లో చదువుకొని వచ్చింది, అక్కడ నుంచి పట్టుకొచ్చింది. మన కొరియన్ స్కిన్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అట్లా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేను మాత్రం దిస్ ఇస్ వాట్ ఫైర్ ప్లస్ ఐస్ ఇది చేయించుకుంటున్నాను. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఏంటో నాకు తెలియదు, దీని గురించి కూడా మనం వెళ్ళి డాక్టర్ని అడదాం. బట్ ఇప్పటికైతే నాకు ఈ ఫైర్ ప్లస్ ఐస్ అనే ఫేషియల్ చేస్తా అన్నారు. సో మనం అయితే లోపలికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడదాం. అండ్ షీఈ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డాక్టర్ అనమాట. సో మనం వెళ్ళి కలుద్దాం, చలో. సో మన డాక్టర్ని కలుద్దామా? హలో, చూడండి ఎంత బాగుందో మా డాక్టర్. So that's Babita. Babita, say hi to my audience. సో బేసిక్గా నేను ఇంకా ఇంత మేకప్ వేసుకున్నా కూడా ఇంత బట్ స్టిల్ డల్ అవ్వకుండా, నా ఫేస్ అంత ఖరాబ్ అవ్వకుండా ఇంకా మెయింటైన్ అవుతుందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హర్. తను ఇచ్చే సజెషన్స్, ట్రీట్మెంట్స్, క్రీమ్స్, వాటి వల్ల అనమాట. మనం అనుకోవచ్చు న్యాచురల్ అనేసి. ఇప్పుడు జనరల్గానే మనకి న్యాచురల్ ఫ్రూట్సే చక్కగా దొరకట్లేదు, అంత కెమికల్ బేస్డే. సో వై నాట్ సైన్స్ నమ్ముకుంటే కొంచెం ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఐ జస్ట్ కేమ్. సో మనకి ఒకసారి మన డాక్టర్ని అడుగుదాం, అసలు వీళ్ళ క్లినిక్ ఏంటి, వీళ్ళు ఏమేమి ట్రీట్మెంట్స్ ఇస్తారు ఏంటి అని అడుగుదాం. సో బబిత గారు, మా ఆడియన్స్కి చెప్పండి ఏం ట్రీట్మెంట్స్. అండ్ ఇంకోటి, ఇది చాలా లగ్జరీగా ఉంది ఈ ప్లేస్. సో నేను అదే, మళ్ళీ మా వాళ్ళు భయపడతారు, అమ్మో అంటే ఓన్లీ సెలబ్రిటీస్ వెళ్తారా, మాలాంటి మామూలు వాళ్ళు రావచ్చా రాకూడదా అని బోల్డ్ డౌట్స్ ఉంటాయి.
సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? నో అది ఓన్లీ ఫర్ సెలబ్రిటీస్ అట్లా ఏం లేదు. సో దిస్ క్లినిక్ ఇస్ ఫర్ ఎవ్రీవన్, ఎవరైనా ఎఫోర్డ్ చేయొచ్చు. సో బబిత గారు, సో నా స్కిన్ కి అంటే లైక్ ఏది సూట్ అవుతుంది అండ్ ఏ ఫేషియల్ చేయించుకుంటే బాగుంటుంది? ఓకే, సో ఇందాక నేను మీ స్కిన్ చెక్ చేశాను అండ్ దాంతో మీకు ఒక ఈవెంట్ ఉందని చెప్పారు టుమారో. సో దానికి మీకు ఇన్స్టెంట్ గ్లో కావాలి కాబట్టి విల్ గో విత్ మెడి ఫేషియల్ ఫైర్ అండ్ ఐస్. సో ఫైర్ అండ్ ఐస్ ట్రీట్మెంట్ అన్నమాట. ఇట్స్ అ మెడి ఫేషియల్, రైట్? సో అది చేంజ్. సో చాలా మందికి డౌట్ ఉంటుందండి, అంటే ఇప్పుడు ఈమెకి ఫైర్ అండ్ ఐస్ అని ఇప్పుడు నా స్కిన్ కి ఎలా సెట్ అయింది ఏంటి అంటే, జనరల్ గా మీరు ఎవ్వరు అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ మీ స్కిన్ ని అబ్జర్వ్ చేసి, అంటే మీ స్కిన్ కి ఏది సూట్ అవుతుందో వాళ్ళే సజెస్ట్ చేస్తారు, విచ్ ఇస్ రియలీ గుడ్. ఎందుకంటే మనకి తెలీదు మన స్కిన్ కి ఏది కావాలనేది. ఆల్రెడీ వాళ్ళు చదువుకుందే ఇది కాబట్టి, అంటే వాళ్ళు ఈ ఫీల్డ్ లోనే ఉన్నారు అండ్ దే నో ప్రతి స్కిన్ కి ఏది బాగుంటుంది ఏంటి అనేది. దాన్ని బట్టి ఆ సజెషన్స్ ని మీరు ఫాలో అవుతే అది బెస్ట్. లేకపోతే మీరు ఏం ఫేషియల్ చేయించుకోవాలి, లేకపోతే ఏది బాగుంటుంది, అది ఎక్స్పెన్సివా, లేకపోతే అలాంటి కన్ఫ్యూజన్ ఏం లేకుండా శుభ్రంగా మీకు మీ కన్సర్న్ ఏంటి అనేది వీళ్ళే చెప్పేస్తారు. దానికి సొల్యూషన్ కూడా వీళ్ళే ఇచ్చేస్తారు. అది బెస్ట్ అన్నమాట. సో ఫైనల్ గా ఇప్పుడైతే నేను నా ఫేషియల్ స్టార్ట్ చేస్తాను. ప్రొసీజర్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. అండ్ మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే మనం వెళ్తున్న కొద్దీ వీళ్ళు ఒక్కొక్క లూప్ హోల్ తీసుకుంటూ చిక్కులు తీసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సో లెట్స్ గో. క్లెన్జింగ్ అవుతుందండి. సో మా డాక్టర్ ఎప్పుడు చెప్తారు, కంపల్సరీ మన స్కిన్ బాగుండాలి అంటే డైలీ మనము క్లెన్జింగ్ చేసుకోవాలి అని. నేను డెఫినెట్లీ మన కోసం ఒక స్కిన్ కేర్ రొటీన్ బ్లాగ్ కూడా చేస్తాను. అసలు ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అలాంటివి కూడా మీకు తెలుస్తాయి. సో ఫస్ట్ అయితే నాకు క్లెన్జింగ్ అవుతుంది. సో చాలా చల్లగా ఉంది. సో కంప్లీట్గా హ్యాండ్ కాకుండా ఇట్లా మిషనరీతో చేస్తారు కదండి. ఓ దిస్ ఇస్ నైస్. సో నాకు ఇప్పుడు ఆ క్లెన్జింగ్ ఎంత చల్లగా ఉందో, దీని నుంచి కొంచెం హీట్ మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. సో దీనివల్ల ఏంటి, హౌ ఇట్ ఈస్ లైక్ మనకి క్లీన్ యువర్ ఫేస్, కామింగ్ ఉంటుంది. ఓకే. సో క్లెన్జింగ్ అయిపోయింది. సో క్లీనింగ్ చేస్తున్నారు. దీని తర్వాత నెక్స్ట్ ఒక మాస్క్ వేస్తాం. ఓకే. ఇంటెన్సివ్ రీసర్ఫేసింగ్ మాస్క్. ఇంటెన్సివ్ రీసర్ఫేసింగ్. Yeah. ఓకే. సో I'll show you while doing the procedure. ఎస్. కానీ ఐ కుడ్ ఫీల్ చాలా రిలాక్సింగ్గా అండ్ కూల్గా ఉంది. సో దిస్ ఈజ్ ఇందాక ఏదో చెప్పారు, ఇంటెన్సివ్ రీసర్ఫేసింగ్ మాస్క్. ఓకే, ఇంటెన్సివ్ రీసర్ఫేసింగ్ మాస్క్. సో దీని బెనిఫిట్స్ ఏంటి మనకి? సో మీకు ఇది మాస్క్ అప్లై చేస్తాం కదా, స్కిన్ లైటనింగ్ జరుగుతుంది అండ్ పిగ్మెంటేషన్ అండ్ ట్యాన్కి హెల్ప్ అవుతుంది కూడా. చాలా ఇంపార్టెంట్. సో ఇన్స్టెంట్ గ్లోకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధనాధన్ ఇప్పటికిప్పుడు ఇది చేయించుకొని నేను పార్టీకి వెళ్ళిపోవాలన్నా కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. హ్యాపీలీ యూ కెన్ గో. వావ్, దట్స్ బెస్ట్ కదండి ఇన్స్టెంట్ గ్లో. ఎందుకంటే జనరల్గా మనకి ఒక్కొక్కసారి స్కిన్ కేర్ తీసుకోవాలి అన్నప్పుడు టైం ఉండదు. అలాంటప్పుడు ఇలా ఇన్స్టెంట్ కైండ్ ఆఫ్ ఫేషియల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా యూజ్ అవుతాయి. అండ్ డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. ఐమ్ లైక్ ఎగ్జైటెడ్ టు సీ ఎలా ఉంటుంది నా ఫేస్. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము ఈ ఫైర్ అండ్ ఐస్. ఏదైతే డిఫరెంట్ నేమ్ కాంబినేషనే చాలా వెరైటీగా ఉంది. సో లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్. నేను మాస్క్ అంటే ఇట్లా మాస్క్ లాగా ఉంటాయి కదా మనకి, అలా అనుకున్నాను. బట్ దిస్ ఇస్ సంథింగ్ క్రీమ్ కైండ్ ఆఫ్ కదా. బట్ ఫ్రాగ్రెన్స్ ఎంత బాగుంది అండి. సో ఇప్పుడే మాస్క్ అప్లై చేశారు. సో జనరల్గా నేను మాస్క్ అంటే జస్ట్ ఇది అంటే మనకు దొరుకుతాయి కదా ఇన్స్టెంట్ మాస్క్, ఆ టైప్లో ఉంటుంది అనుకున్నాను. బట్ దిస్ ఈజ్ లైక్ క్రీమీ టెక్స్చర్ అనమాట. అండ్ దీని ఫ్రాగ్రెన్స్ ఎంత బాగుంది. సో ఇన్స్టెంట్ గ్లో కోసం హ్యాపీగా ఇది బెస్ట్ ఫేషియల్ అండి. అంటే జనరల్గా ఇప్పుడు నేను దీని తర్వాత ఎక్కడికైనా ఏదైనా పార్టీకి వెళ్ళిపోవాలన్నా కూడా హ్యాపీగా ఇలా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పటికైతే ఐఎమ్ లైక్ వెయిటింగ్ ఓవరాల్ మొత్తం ఫేషియల్ అయ్యాక ఈ గ్లో ఎలా ఉంటుందో చూద్దాం.
Yeah. సో ఈ మాస్క్ మ్యాక్స్ 3 minutes అంతేనా? 3 to 5 minutes. 3 to 5 minutes అలా అప్లై చేసేసి ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో మీకు అంటే మీరు ఫస్ట్ నుంచి వీడియో చూస్తున్నారు కాబట్టి ఆడియన్స్ మీకు మధ్యలో ఎక్కడైనా ఇలా భలే ఉంది, భలే మారిపోయాను అలాంటివి ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఈ టైమింగ్లో మీ ఫేస్ ఇలా గ్లో అయింది, గ్లో అయిందని మీరు బాగా అబ్జర్వ్ చేస్తూ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఐల్ బి లైక్ ఓ ఇంత డిఫరెన్స్ ఉందా అని నేను చెప్తానమాట. సో ఇప్పుడు థర్డ్ స్టెప్ అండి. సో ఏంటి ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటిది? So now we are doing rejuvenating mask. ఓకే. Yeah. సో ఇది కూడా ఫేస్ మాస్కా? Yes. ఓకే. సో ఇన్స్టెంట్ గ్లోకి ఎంత మంచి చూడండి స్టెప్ బై స్టెప్. సో ఈ ప్రొసీజర్ ఈ ఫైర్ అండ్ ఐస్ ఓవరాల్ 7 step ప్రొసీజర్ రైట్? Yes. సో 7 steps అన్నమాట. సో ఫస్ట్ క్లెన్జింగ్ అయిపోయింది, తర్వాత మనము ఒక మాస్క్ వేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు థర్డ్ మాస్క్ వేసుకుంటున్నాం. నైస్. ఇది చాలా చల్లగా అనిపిస్తుంది. Yeah. సో ఇది ఎన్ని మినిట్స్? సెకండ్ స్టెప్ అయితే అది 3 to 5 minutes. 10 minutes. 10 minutes. ఓకే. Mint flavor. కానీ నిజంగా చాలా బాగున్నాయి ఫ్రాగ్రెన్స్ అయితే. జనరల్గా మనకు అమ్మాయిలకు అంతే కదా, స్మెల్ బాగుంటే అసలు ఎంత నచ్చుతాయో ఫ్రాగ్రెన్స్ బాగుంటాయి. సో 5 minutes అయిపోయింది. ఇప్పుడు ఇది థర్డ్ స్టెప్ క్లీనింగ్ ప్రొసీజర్. ఇది ఇప్పుడు మంచిగా అంటే ఐ కాన్ సెలెక్ట్ చాలా చల్లగా అయితే ఏం లేదు కానీ బాగుంది. లైక్ తెలుస్తుంది ఫేస్ మీద కొంచెం ఏదో జరుగుతుంది నా స్కిన్ మీద అన్నట్టు. సో మనకి ఆ 10 minutesలో 5 minutes మసాజ్ అండ్ దెన్ 5 minutes లీవ్ అంతేనా అండి? Yes. 5 minutes Okay. leave on. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? సో ఐ క్రీమ్ అప్లై చేస్తున్నాను. ఓకే. సో దీనివల్ల లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ? జస్ట్ అండర్ ఐ పిగ్మెంటేషన్. నాకు చాలా అసలు మెయిన్ అండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఫేస్ ఒక కలర్ ఉంటుంది, ఐ ఒక కలర్ ఉంటుంది. డార్క్ సర్కిల్స్ బాబోయ్. సో దీనికి అసలు సొల్యూషన్ ఏం ఉండదా జనరల్గా? డార్క్ ఉంటాయి, చాలా పీల్స్ చేసుకోవచ్చు. ఓకే. సో డార్క్ సర్కిల్స్కి కూడా మనకి బోల్డ్ అనే ట్రీట్మెంట్స్ ఉంటాయి. బెస్ట్ అట్లయితే. ఎందుకంటే మనం అనుకుంటాము రెస్ట్ తీసుకోవాలి, కీరా దోసకాయలు పెట్టుకోవాలి, టైంకి పడుకోవాలి. అబ్బే అలా ఏం కాదు. బికాస్ మనం ఉన్న ఈ లైఫ్ స్టైల్లో ఫోన్లు చూడడం కానివ్వండి, లేకపోతే వర్క్ చేసేటప్పుడు ల్యాప్టాప్స్ మీద సిస్టమ్ ముందు కూర్చోవడం, ఆటోమేటిక్గా మన ఐస్ డ్యామేజ్ అవ్వాల్సిందే. సో దాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి ప్రొసీజర్స్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక సిరం పెట్టారు, ఇప్పుడు ఇది సెకండ్ సిరమా? ఓకే. సో ఏంటిది ఇది? సో హైలూరానిక్ యాసిడ్ సిరం. ఓకే. సో చాలా మటుకు ఇప్పుడు చాలా మంది ఇది యూజ్ చేస్తూ ఉంటారు కదా జనరల్గా. సో దిస్ మేక్స్ వాట్ లైక్ అంటే మనకి పిగ్మెంటేషన్ కోసమా లేకపోతే? ఫర్ హైడ్రేటింగ్ అండ్ ప్లంపీ స్కిన్. ఓకే. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్గా మన బాడీ మన స్కిన్ హైడ్రేట్ ఉండాలంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి అంటారు. బట్ మనము అంటారు కానీ ఎవ్వరూ పాటించరు. ఏమో కొంతమంది నేనైతే అస్సలు వాటరే సరిగా యాక్చువల్లీ వాటర్ తీసుకోకపోవడం వల్లనే ఈ పింపుల్స్ ఇవన్నీ వచ్చేది కూడా. సో అట్లీస్ట్ అలాంటప్పుడు ఇలాంటి సిరమ్స్ విల్ హెల్ప్ ఫర్ మై స్కిన్. బట్ బాడీకి అయితే తప్పదు, వాటర్ తీసుకోవాల్సిందే. సో ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్కి వచ్చేసాము. సో సన్ స్క్రీన్ విచ్ ఇస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మా డాక్టర్ ఎవ్రీ టైం చెప్తారు, మనం ఫేస్కి ఏది పెట్టినా పెట్టకపోయినా క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత టోనింగ్ చేసుకొని అంటే టోనర్ యూజ్ చేసి దాని తర్వాత మాయిశ్చరైజర్ తర్వాత కంపల్సరీ ఈవెన్ మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా కూడా సన్ స్క్రీన్ రాసుకోవాలి. అది నేను బాగా నేర్చుకున్నాను మా బబితా గారి దగ్గర. సో మనం జనరల్గా ఏమనుకుంటాం సన్ స్క్రీన్ అంటే ఓన్లీ బయటికి వెళ్ళేటప్పుడే ఎండలో ఉన్నప్పుడే రాసుకోవాలని, అలా కాదు. ఈవెన్ మనం ఇంట్లో ఉన్నా కూడా సన్ స్క్రీన్ కంపల్సరీ. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ స్కిన్. సో దిస్ ఈజ్ వాట్ అండి. సో ఈ వ్లాగ్లో నేను చెప్పాను మీకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నా అంటే నాకైతే ఇన్స్టెంట్ గ్లో కావాలి, రేపు ఈవెంట్ ఉంది కాబట్టి నేను ఈ
ఫైర్ అండ్ ఐస్ ఫేషియల్ చేయించుకున్నాను. సో మీకు కూడా ఏమైనా కన్సర్న్స్ ఉంటే ఇక్కడికి వచ్చేయండి. అండ్ వీళ్ళు మంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. బికాస్ డెఫినెట్లీ మనము జనరల్గా డిస్కౌంట్స్ ఉన్నాయి అంటే ఇంకా బాగుంటుంది, అదొక సాటిస్ఫాక్షన్. కాబట్టి హ్యాపీగా వచ్చి యూటిలైజ్ చేసుకోండి. ఏమేమి డిస్కౌంట్స్ ఉన్నాయో కనుక్కోండి, వీళ్ళకు కాల్ చేసేయండి, మీ కన్సర్న్ చెప్పేయండి అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. ఈరోజు అయితే నా ఫైర్ అండ్ ఐస్ ఫేషియల్ అయితే ఐ రియలీ లవ్డ్ ఇట్. సో మీకు కూడా నచ్చింది అయితే కనుక మీకు తెలుసు కదా ఏం చేయాలో. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మహానటి లావణ్య.